అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇది చూడటానికి బ్లాక్ కలర్‌లో కొద్దిగా డిఫరెంట్‌గా ఉందనేసి అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ టైం చూడగానే అలాగే అనుకున్నాను. దగ్గరికి వెళ్ళాక అబ్జర్వ్ చేస్తేనే తెలిసిందండి. ఇది ఒక రకమైన తేలంట. అదే ఆయిల్ అంటండి. ఈ ఆయిల్ అంట రాసేసుకుంటే మనకి తలనొప్పులైనా, కాళ్ళ నొప్పులైనా, ఏ నొప్పులున్నా సరే తగ్గిపోతాయి అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఈ భయ్యా ఏమో ఈ ఆయిల్ మొత్తం కూడా ఇలా వాల్నట్స్‌తో, బాదములతో ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్‌తోనే ప్రిపేర్ చేసిన ఆయిల్. సో, దీన్ని యూజ్ చేస్తే ఏ నొప్పైనా సరే తగ్గిపోతుంది అన్నట్లుగా అయితే చెప్తున్నాడు. సో, డెకరేషన్ కూడా మొత్తం ఇలా వాల్నట్స్‌తో, బాదం పప్పులతో, తర్వాత కొన్ని తీగలు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్‌తో అయితే చుట్టూ డెకరేషన్ అయితే చేశాడు. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంటండి. అండ్ ఈ ఆయిల్ డిఫరెంట్ కలర్స్‌లో కూడా ఉందన్నమాట. గ్రీన్ కలర్‌లో, వైట్ కలర్‌లో అలా చుట్టూ పేర్చారనమాట. అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది యూజ్ చేస్తే డైలీ ఖచ్చితంగా నొప్పులనేవి తగ్గుతాయని. కొంతమంది అయితే నమ్మారు, కొంతమంది అయితే నమ్మలేదు. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 100 రూపీస్‌కి ఇలా అయితే సెల్ చేస్తున్నారు. నాకైతే నమ్మాలనిపించలేదండి. ఎందుకంటే దాంట్లో వాల్నట్స్ తప్ప రిమైనింగ్ డ్రై ఫ్రూట్ అయితే ఏమీ కనిపించట్లేదు. అండ్ రిమైనింగ్ మీరు చూస్తున్నారు కదా, అవైతే రాళ్ళేనండి. ఆ రాళ్ళకైతే బ్లాక్ కలర్ వేసుకొని వచ్చారు. ఇలా కూడా మోసం చేస్తున్నారండి జనాలను అయితే కొంతమంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.